హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు ఇండస్ట్రీలో నవ్వు ఉన్నన్నాళ్ళు గుర్తుండిపోయే పేరు అంటే రాజాబాబు గారని చెప్పుకోవాలి. శతాబ్దపు హాస్య నటుడిగా ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. తెలుగు చలనచిత్ర రంగంలో 2 దశాబ్దాలు హాస్య నటునిగా వెలిగిన రాజాబాబు గారి గురించే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 1935 అక్టోబర్ 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు రాజాబాబు గారు. రాజాబాబు గారి పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఈయన తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు గారు, శ్రీమతి రమణమ్మ గారు. నిడదవోలులోని పాఠశాల చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుతరామయ్య గారి దగ్గర చేరారట. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొద్ది కాలం పనిచేశారు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాల్లో కూడా పాలు పంచుకునేవారట. అలా 1965 డిసెంబర్ 5న లక్ష్మీ అమ్ములను వివాహమాడారు. వీరికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే 2 కొడుకులు ఉన్నారు. ఇక రాజాబాబు గారి సినీ జీవితం ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి నాటకంలో రాజాబాబు గారిని చూసిన గరికపాటి రాజారావు అంటే పుట్టిల్లు సినిమా దర్శకుడు సినిమాల్లో చేరమని ఉత్సాహపరిచారట. దాంతో చెప్పా పెట్టకుండా 1960 ఫిబ్రవరి 7న మద్రాసు చేరుకున్నారు. పూట గడవడానికి హాస్య నటుడు అడ్డాల నారాయణరావు గారి పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారట. కొన్నాళ్ళ తర్వాత అడ్డాల నారాయణరావు గారు రాజాబాబు గారికి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు. మొదటి సినిమా తర్వాత తండ్రులు కొడుకులు, కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి అలా కొన్ని సినిమాల్లో నటించారు. అలా స్టార్ట్ అయిన తన సినీ కెరీర్ని స్వర్ణగారి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా తీసుకున్నారట. మొదటి చిత్రం విడుదల తర్వాత వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే కుక్కపిల్ల దొరికిందా, నాలుగిళ్ల చావిడి, అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలు కూడా చేసేవారట. జగపతి ఫిలిమ్స్ విబి రాజేంద్ర ప్రసాద్ గారి చిత్రం అంతస్తులు. ఈ చిత్రంలో నటించినందుకు గాను మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తం అంటే 1300 రూపాయలని పారితోషికంగా పొందారు. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో చిత్రాల్లో నటించారట. ఆ సమయంలో ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర, సంగీత లక్ష్మి ఇలాంటి పెద్ద పెద్ద చిత్రాల్లో నటించారు. రాజాబాబు గారికి జంటగా లీలారాణి, మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి లాంటి వారు నటించిన బాగా ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇద్దరమ్మాయిలు, ప్రేమ్ నగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి. సినిమాల్లో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజాబాబు గారు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు కలవారు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించేవారట. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన బాలకృష్ణను సత్కరించారట. రాజాబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం గారు, సావిత్రి గారు, రేలంగి గారు ఇలా ప్రముఖులు కూడా ఉన్నారట. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలు ఇచ్చిన దాత రాజాబాబు గారు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్లకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చారట. అంతేకాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు. దాని పేరు కూడా ఈయన పేరు మీదే రాజాబాబు జూనియర్ కాలేజ్గా ఉంది. వరుసగా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్య నటుడు రాజాబాబు గారు. ఆయన జీవితంలో మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది బహుమతులు, ఇంకా ఎన్నెన్నో రివార్డులు పొందారట. చెన్నై ఆంధ్ర క్లబ్ వారు వరుసగా 5 సంవత్సరాలు రోలింగ్ షీల్డ్ను ప్రదానం చేశారట. అంతేకాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. రాజాబాబు గారికి ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టమట. మహాశివరాత్రి రోజున ఘంటసాల గారి వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 ఆ రోజు మొత్తం ఘంటసాల గారి పాటలు వింటూనే ఉన్నారట. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాద్లోని తెరీసా హాస్పిటల్లో చేరారట.
ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి 14, 1983 ఆ రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోకసముద్రంలో ముంచి స్వర్గస్థుడయ్యారు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజాబాబు గారిది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికీ తీర్చలేనిది. తెలుగు ఇండస్ట్రీలో నవ్వు ఉన్నన్నాళ్ళు గుర్తుండిపోయే పేరు, హాస్య నటనకు పెట్టింది పేరుగా రాజాబాబు గారు ఉన్నారు. ఒకప్పటి లెజెండరీ కమెడియన్, ఎవర్ గ్రీన్ నటుడనే చెప్పుకోవాలి. అంతకంటే మంచి మనిషి. ఉన్న దాంట్లోనే సాయం చేయకుండా అప్పులు తెచ్చి మరీ అందరి చేత మెప్పు పొందిన అద్భుతమైన మనిషి రాజాబాబు గారు. ఇక రాజాబాబు గారి ఇద్దరు కొడుకులు నాగేంద్ర బాబు, మహేష్ బాబు గారు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అమెరికాలోనే సెటిల్ అయ్యారట. అయితే 1970లోనే ఈయన రాజాబాబు గారు ఫారిన్ కార్లలో తిరిగేవారని, ఆ రోజుల్లోనే శివాజీ గణేశన్ గారి దగ్గర నుంచి ₹1,00,000 పెట్టి ఫారిన్ కార్ కొనుక్కున్నారని ఆసక్తికరమైన విషయాల్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చిట్టిబాబు గారు, రాజాబాబు గారి తమ్ముడు. ఎంతో కష్టపడి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుని చనిపోయే వరకు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఈయన డేట్స్ దొరికిన తర్వాతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు కూడా డేట్స్ ఇచ్చేవాళ్ళంటే అప్పట్లో రాజాబాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారంటే అప్పట్లో ఆయనతో నటించిన వాళ్ళే చెప్పేవారు. ఫ్రెండ్స్, ఇదండి రాజాబాబు గారి గురించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.